రైట్ ఇక 6 లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ మాజీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ప్రచండ యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇక రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలంటూ నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భయంతోనే ప్రలోభాలకు లొంగిపోయాయో లేదో లేదా మరే కారణం వల్లో అవతలి వారికి లొంగిపోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని, భయం అనేది తనలో ఈ అణువులో లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలని వదులుకున్నా అని ట్వీట్ చేశారు. ఇక విజయసాయి ట్వీట్ ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బ్రాహ్మణి ఏదైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య అయితే కూడా ట్వీట్లు లేదంటే ప్రెస్ మీట్ల సారాంశం ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం చర్చనీయాంశం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే ఆత్మలా పనిచేసిన విజయసాయిరెడ్డి ఒక్కసారే వ్యతిరేక వైపు పూర్తిగా విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ కూడా నిన్న ప్రెస్ మీట్ లో సాయిరెడ్డి పేరుతో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా కామెంట్ చేయడం, దానికి రీకౌంటర్ ఇవ్వడం, ఈ రోజు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి రీకౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గానే ఉంది. ప్రధానంగా ఈ విషయంలో చూసుకుంటే కనుక గడిచిన నెల 24వ తేదీన ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి తన పదవులకి, పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, 25వ తేదీన ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కి తన రాజీనామాని ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం, 25న అనుకున్నట్టుగానే వైస్ ప్రెసిడెంట్ కలిసి ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కలిసి పూర్తిగా ఇవ్వడం, అక్కడ ఆమోదం తెలిపిన వెంటనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం. అలాగే గడిచిన 6 రోజుల క్రితం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, పార్టీలో ఉన్న పదవులకి రాజీనామా చేస్తూ విషయాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం జరిగినాయి. ఇంతవరకు బాగానే ఉంది, ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పి దూరంగా వెళ్ళిపోవడం ఓకే. కానీ నిన్న మాత్రం పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 2-3 వెళ్ళిపోయారు. దాంతో పాటు సాయిరెడ్డి కూడా లెక్క కాదు. భవిష్యత్తులో 1-2 వెళ్ళిపోయినది పట్టింపేం కాదు. ఓన్లీ జనం అంటే భగవంతుడు ఆశీస్సులు, జనం తాలూకా మద్దతు ఉన్నంతసేపు నేను రాజకీయాలు కొనసాగుతూనే ఉంటానని చెప్తూ సాయిరెడ్డి పేరుని నొక్కి ఒక్కాణించిన పరిస్థితి. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే కనుక ప్రధానంగా చాలా మంది వెళ్ళిపోయారు. సామినేని ఉదయభాను, బాలశౌరి, పార్థసారథి, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఇలా పదుల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ముందు వెళ్ళిపోయారు, ఎలక్షన్ తర్వాత కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక లాస్ట్ టైం మాత్రం మోపిదేవి వెంకటరమణ విషయంలో ఒక్కసారి మాత్రం మోపిదేవి అన్నకు మనం ఇలా చేసాం, అలా చెందామని చెప్పి అక్కడ ఏదో సింపథైజర్ గా మాట్లాడారు, ఆయన బీసీ నేత కాబట్టి. కానీ రెండవ పేరు ఆ రోజు మోపిదేవి వెంకటరమణ తర్వాత ఈ రోజు ఆయన నోటి నుంచి వచ్చిన పేరు ఏదైనా ఉంటే అది సాయిరెడ్డి పేరు మాత్రమే. ఈ సాయిరెడ్డి పేరుని అనౌన్స్ చేస్తూ నొక్కి ఒక్కానిస్తూ విలువలు, విశ్వసనీయత ఉండాలి, ప్రలోభాలకు లొంగకూడదు, లేదంటే భయపడకూడదు, ఇలా అనేక రకాలుగా కూడా ఘాటుగా స్పందించారు. అయితే దానికి రీకౌంటర్ గా కూడా సాయిరెడ్డి కూడా అంటే వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని కూడా, రాజకీయాల్ని కూడా వదులుకున్నానని చెప్పి ఆయన రీట్వీట్ చేశారు. ప్రధానంగా ఆయన చేసిన ట్వీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేయకపోయినా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించే ఈ ట్వీట్ అని ఖచ్చితంగా మనం భావించవచ్చు. నెటిజన్లు కూడా అదే విధంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాల్లో కానీ ఇది ఒకటే కాదు. 1.0లో కేవలం నేను బటన్ నొక్కి ప్రజలకే సేవ చేశాను, 2.0లో కార్యకర్తను కేవలంగా చూసుకుంటూ ఉంటాను, అలాగే తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మేలు చేసిన వాడి కాడ గుర్తుపెట్టుకోండి, అందరికీ రిజల్ట్ ఉంటుందని చెప్పడం. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ కార్పొరేటర్లకు సంబంధించి విజయవాడ కేంద్రంగా మీటింగ్ పెడుతూ కూడా 38 మంది అయితే మన దగ్గర ఉన్నారు, ప్రెసిడెంట్ గెలిచిన 49 మంది అయినా 11 మంది వెళ్ళిపోయారు. అంటే ఆ లెక్కలు బేరేజ్ వేస్తూ క్షుణ్ణంగా చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన ఎంతమంది వెళ్ళిపోయినా డోంట్ కేర్ గానే ఉన్నా సాయిరెడ్డి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఎందుకో గానీ ఆయన పేరును నొక్కి ఒక్కానించారు. ఆ నొక్కి ఒక్కానించి ఆ పేరు చెప్తూ ప్రలోభాలకి, భయానికి లొంగద్దని హితవు పలికిన దానిలో భవిష్యత్తులో ఇదేమైనా అప్రూవర్ గా మారిపోతారా? అప్రూవర్ గా మారిపోతే తనకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందా? ఇప్పటికే కొద్ది రోజులు జైలుకి వెళ్ళొచ్చాం, భవిష్యత్తులో ఈయన అప్రూవర్ గా మారిపోతే జీవితకాలం ఏమైనా ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుందా? ఇలా అనేక అంశాలు అయితే ఆయన మెదడులో మెదులుతూ గానీ ఓ హింట్ జారీ చేశారా, లేదా నిజంగా ధైర్యంగానే ఉన్నారనే అంశాలు మాత్రం నెటిజన్ ట్రోల్ అవుతున్న పరిస్థితి. అయితే మరొక విషయం, నిన్న ఆయన మాట్లాడుతూ కూడా వెళ్తే 3 నెలలు జైలుకి వెళ్తాం, ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు, మన ప్రభుత్వం వస్తుంది, ఎల్లకాలం 5 ఏళ్ళు మాత్రమే ఇబ్బందులు ఉంటాయి కానీ ఎల్లకాలం ఇబ్బందులు అయితే ఉండవని చెప్పారు. దాని మీద కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంటే 45,000 కోట్ల రూపాయలు
డబ్బులు తిన్న వ్యక్తి, అధికారం తిన్న వ్యక్తి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చు, కానీ సామాన్య కార్మికుడు, సామాన్య వ్యక్తి జైలుకి వెళ్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా జైల్లోకి వెళ్ళి కనీసం లాయర్ని కూడా పెట్టుకోలేరు. అలాంటి పరిస్థితి సాయిరెడ్డి కూడా ఎదురవుతుందని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనే కూడా కొన్ని సందర్భాల్లో టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆత్మలా ఉంటూ, ఏటూలా ఉంటూ, పార్టీలో కూడా నెంబర్ 1 నెంబర్ 2లా ఉన్న వ్యక్తి ఈ రోజు దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళిద్దరి మధ్య కూడా వీటిలో ఎక్స్ కానీ లేదంటే మాటల సారాంశం కానీ యుద్ధం కానీ స్టార్ట్ అవ్వడం, అదే విధంగా నిన్న షర్మిలా నీళ్ళు ఆయన కలవడం, షర్మిలాని కలుస్తూ మాట్లాడి రావడం, ఇవన్నీ కూడా అలాగే చంద్రబాబు కానీ ఢిల్లీలో ఉండే బీజేపీ నేతలతో కానీ కొంచెం క్లోజ్ అసోసియేట్ గా ఉండడం, ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో ఏదన్నా ఒకవేళ మళ్ళా రాజకీయ అరంగేట్రం చేస్తే కూటమి వంక తొంగి చూస్తారా అనేది కూడా ఉంది. కుటుంబ నేపథ్యం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు తనకి వ్యక్తిగతంగా పార్టీ సిద్ధాంతాలే తప్ప పూర్తిగా షర్మిలాని ఉద్దేశించి వ్యక్తిగత దోషంలో కాదని చెప్పుకోవడానికి కూడా నిన్న వెళ్ళి కలిశారని కూడా టాక్స్ నడుస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ టాక్స్ అన్ని కూడా కొంత సంచలనంగాను కొంత ఆసక్తికరంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు బ్రాహ్మణి.